మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్న మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పైన మా అభిమాన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వారం నుంచి నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు మా రాజంపేట పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి, రాజంపేట ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆకేపాటి అమర్నారెడ్డి గారి నాయకత్వంలో, పార్లమెంటు సభ్యులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మేము నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ డిఎస్సీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలనే డిమాండ్తో, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్తో, అలాగే 20 నుంచి 30 లక్షల మంది ఎంటెక్, బీటెక్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్తో ఈ రోజు శాంతియుతంగా మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నారెడ్డి గారి నాయకత్వంలో శాంతియుత ర్యాలీ చేస్తూ ఉంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టి ఈ రోజు మా ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడం జరిగింది. మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఎంత మంది పోలీసులు అడ్డం పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా అదిరేది బెదిరేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ నాగేంద్ర నాయక్ చౌహాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, రాజంపేట.